హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో తెలుగు మెథడాలజీని బేస్ చేసుకొని మూల్యాంకనము ఎవాల్యూషన్ మరి ఖచ్చితంగా తెలుగు మెథడ్స్ లో ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మెథడ్స్ అంటేనే థియరీ కాన్సెప్ట్. మరి థియరీ కాన్సెప్ట్ మీ దగ్గర ఏదైనా మెటీరియల్స్ ఉన్నా కానీ చదివేటువంటి విధానంలో చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే అలా చదివితే మీరు చదివినంత వరకు గుర్తుంటుంది, తర్వాత మర్చిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. మరి ఈ మెథడ్స్ ఎలా చదవాలి? మీరు ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకొని మీరు ఏదైనా చదివేటువంటి పాయింట్ ని ఎనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అని ఎనాలిసిస్ చేసుకుంటూ పిన్ టు పిన్ మీరు క్లియర్ గా పాయింట్ టు పాయింట్ మీరు క్లియర్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేస్తున్న ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272 8341949272. కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, మరి మూల్యాంకనంలో నికష అంటున్నాం. అసలు నికష అంటే ఏంటి? ఇంగ్లీష్ లో అయితే టెస్ట్ అంటాం. మరి టెస్టులు ఏ విధంగా కండక్ట్ చేస్తారు? ఏదైనా ఒక ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని బోధించిన తరువాత, సో ఎగ్జామ్స్ మీకు గవర్నమెంట్ బేస్ చేసుకొని సర్టెన్ మార్క్స్ కంటూ, అంటే 50 మార్క్స్ కా 100 మార్క్స్ కా అలా ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు. అది గవర్నమెంట్ రూల్ బేస్ చేసుకొని, అంటే పలానా తేదీలో పలానా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని. లేదా ఒక ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని బోధించిన తర్వాత ఆ అంశము విద్యార్థులకు ఎంతవరకు అర్థమైంది, ఆ విషయాన్ని విద్యార్థులు ఎంతవరకు గ్రహించారు అనే దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న టెస్ట్ కూడా కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే 5 మార్క్స్ కనో 10 మార్క్స్ కనో 15 మార్క్స్ కనో అలా ఒక టెస్ట్ ను కూడా కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆ టెస్ట్ అనేది ఏంటి? విద్యార్థులు తను బోధించినటువంటి అంశాన్ని ఎంతవరకు గ్రహించారు, ఎంతవరకు ఆ సబ్జెక్ట్ పైన, ఆ అంశం పైన విద్యార్థులు ఎంతవరకు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోగలిగారు, సో ఎంతవరకు నేర్చుకోగలిగారు అనే దానికి ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సరే, మరి ఏంటి, మరి ఈ నికష అంటే ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఒక విషయాన్ని బోధించి స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తారంటే, ఒక విషయాన్ని బోధించి స్వల్పకాల వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది. ఆప్షన్ ఏ నికష, ఆప్షన్ బి పరీక్ష, ఆప్షన్ సి మాపనము, ఆప్షన్ డి ప్రాగుప్తిక మూల్యాంకనము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే నికష అవుతుంది. అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. సో నికష టెక్స్ట్, ఇంగ్లీష్ లో టెక్స్ట్ అనేటువంటి ఆంగ్ల పదము లాటిన్ భాషా పదమైన టెస్టం నుంచి గ్రహించారు. ఇక్కడ చూడండి, టెస్ట్ అనేటువంటి ఆంగ్ల పదము ఏ భాషా పదమైనటువంటి లాటిన్ భాషా ఏ పదము నుండి, లాటిన్ భాషా పదం నుండి గ్రహించబడ్డారు అంటే టెస్టం. లేదా టెస్టం అనేటువంటి ఆంగ్ల పదము టెస్టం అనేటువంటి ఏ భాషా పదం నుండి గ్రహించబడినది అంటే ఆన్సర్ ఏమవుతుంది? లాటిన్ భాషా పదం నుండి గ్రహించబడినది. సో మీరు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా చెప్పగలగాలి. టెస్ట్ అనేది ఏమో ఆంగ్ల పదము, టెస్టం అనేది మనకి ఏమవుతుంది అంటే లాటిన్ పదము. ఆ టెస్టం అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చిన పదమే ఏంటి అంటే మనకి ఇక్కడ టెస్ట్. నెక్స్ట్, మరి టెస్టం అంటే ఏంటి? మరి టెస్టం అంటే అర్థం ఏంటి అంటే సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఎర్తెన్ పార్ట్. సో టెస్టం అంటే అర్థం ఏంటి? సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఎర్తెన్ పార్ట్, అంటే ఒక విధమైన మూస అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి నికష అనేది ఏ పదము, ఏ భాషా పదము అంటే నికష అనేది సంస్కృత పదము, సాంస్క్రిట్ వర్డ్. ఇక్కడ నికష అనేది ఏ పదము ఫ్రెండ్స్? ఇక్కడ సంస్కృత పదము. నోటెడ్ చేసుకోవాలి. టెస్ట్ అనేటువంటి ఆంగ్ల పదము లాటిన్ భాషా పదమైనటువంటి టెస్టం నుంచి గ్రహించబడినది. మరి టెస్టం నికష అనేది ఏ పదము అంటే సంస్కృత పదము. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ చూడండి. ఇక్కడ స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనువైనది ఏంటి? ఈ క్రింది వాణిలో, అంటే ఏదైనా ఒక అంశాన్ని బోధించిన తర్వాత స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనువైనది ఏంటి అని అడుగుతారు. సో స్వల్పగా అంటే తక్కువ సమయంలో, అంటే 5 మార్క్స్ కానివ్వండి, 10 మార్క్స్ కానివ్వండి, ఒక 10 మినిట్స్ ఎగ్జామో, ఒక 15 మినిట్స్ ఎగ్జామో, ఏదైనా ఒక అంశాన్ని బేస్ చేసుకొని కండక్ట్ చేయడానికి బాగా అనుకూలమైనది ఏంటి అంటే నికష, టెస్ట్ అంటాం.
అదే మన స్కూళ్ళలో చూస్తూ ఉంటాం చూడండి. అంటే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక అంశాన్ని బోధించిన తర్వాత ఆ అంశాన్ని బేస్ చేసుకొని ఆ విద్యార్థి ఎంతవరకు గ్రహించాడు అనే దాన్ని బేస్ చేసుకొని ఒక 10 మార్క్స్ కానివ్వండి, ఒక 15 మార్క్స్ కానివ్వండి, ఒక చిన్న అంశాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, ఒక టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదే మనకి ఏమవుతుంది అంటే నికష. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటి? స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది గుర్తించండి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? నికష. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మరి ఇక్కడ చూడండి, నెక్స్ట్ మెయిన్ గా డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే, తరగతిలో బోధించిన అంశాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడో లేదో గ్రహించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడేది ఏంటి? నికష. అంటే ఏదైనా ఒక అంశాన్ని బోధించాము, ఒక అంశాన్ని బోధించిన తర్వాత ఆ విద్యార్థి దాన్ని ఎంతవరకు గ్రహించాడు, అసలు ఆ అంశాన్ని గ్రహించాడా లేదా తెలుసుకోవడానికి ఆ ఉపాధ్యాయునికి ఉపయోగపడేది ఏంటి అంటే నికష. అంటే ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఆ విద్యార్థి ఆ అంశాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడో ఆ ఉపాధ్యాయుడు గ్రహించవచ్చు. అంటే ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, తరగతిలో బోధించిన అంశాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడో లేదో, ఎంతవరకు గ్రహించాడో ఉపాధ్యాయునికి తెలుసుకోవడానికి, అంటే ఉపాధ్యాయుడికి ఉపయోగపడేది ఏంటి అంటే నికష. నెక్స్ట్, ఒక అంశాన్ని బోధించడానికి అనువైనది ఏంటి అంటే నికష. అంటే ఒక అంశానికి, అంటే ఏదైనా ఒక టాపిక్ మొత్తం ఒక లెసన్ లో ఒక అంశాన్ని బోధించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనము మ్యాథ్స్ తీసుకున్నాము, నెంబర్ సిస్టమ్ మొత్తం తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్ సిస్టమ్ మొత్తంలో మనకి ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ ఒక అంశము ఆ పర్టికులర్ అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే ఒక అంశాన్ని బోధించడానికి అనుకూలమైనది ఏంటి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? నికష. నెక్స్ట్, నికషలు సాంప్రదాయబద్ధమైనవి కాదు. ఓకేనా? అంటే అందరు ఉపాధ్యాయులు ఒక అంశాన్ని ఎగ్జామ్ పెట్టాలని రూల్ లేదు అప్పుడే. సో సాంప్రదాయంగా అంటే ఖచ్చితంగా 10 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, 15 మార్కులకి కండక్ట్ చేయాలి, ఫలాని రోజే కండక్ట్ చేయాలని రూల్ లేదు. ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడైతే ఆ అంశం అయిపోతుందో ఆ అంశాన్ని బేస్ చేసుకుని తను ఎన్ని మార్కులకైనా కండక్ట్ చేసుకోవచ్చు. అందుకే మనకు నికష అనేది సాంప్రదాయబద్ధమైనది కాదు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వాణిలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో నికషకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ 1, నికషలు సాంప్రదాయబద్ధమైనవి. స్టేట్మెంట్ 2, ఒక అంశాన్ని బోధించడానికి అనుకూలమైనవి. స్టేట్మెంట్ 3, స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనవి. స్టేట్మెంట్ 3, నికష అనేది సంస్కృత పదము అంటాడు. సో ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? నికషలు సాంప్రదాయబద్ధమైనవి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకని? నికషలు అనేటివి సాంప్రదాయబద్ధమైనవి కాదు. మరి నికషలు మనం ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రామాణిక నికషలు, స్టాండర్డ్ టెస్ట్ అంటున్నాం. రెండవది అప్రామాణిక నికషలు అంటున్నాం, అంటే నాన్ స్టాండర్డ్ టెస్ట్ అంటున్నాం. ఈ రెండు గురించి అంటే ఏంటి తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ లో మరి ప్రామాణిక నికష, అప్రామాణిక నికష, స్టాండర్డ్ టెస్ట్, నాన్ స్టాండర్డ్ టెక్స్ట్ అంటే ఏంటి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు అంటే, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఉపాధ్యాయుడు అంటే మనకు ప్రామాణిక నికష గుర్తు రావాలి. అదే విధంగా ఛాత్రోపాధ్యాయుడు అంటే మనకి ఏం గుర్తు రావాలి? అప్రామాణిక గుర్తు రావాలి. మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. నెక్స్ట్, ఇక్కడ మీరు మరికొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ చూడండి, ఇక్కడ అప్రమాణికలో మనకి ఇక్కడ భాషాపరమైన సామర్థ్యాలు పరిశీలించడానికి ఉపయోగపడే నికష. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ చూడండి, భాషాపరమైన సామర్థ్యాలు. మరి భాషాపరమైన సామర్థ్యాలు అంటే ఏంటి? భాషా నైపుణ్యాల్లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. 4 ఏంటవి? LSRW ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పోయినసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో భాషా నైపుణ్యాలలో 3వ దాన్ని గుర్తించండి అని అడిగారు. సో మూడోది మనకి ఏమవుతుంది? ఎల్ లిసనింగ్, ఎస్ స్పీకింగ్, ఆర్ రీడింగ్, డబ్ల్యూ రైటింగ్. LSRW నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఆర్డర్. భాషా నైపుణ్యాలలో 3వది గుర్తించండి. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. LSRW. ఎల్ అంటే ఏం చెప్పాను? లిసనింగ్, శ్రవణము, వినడము అంటాం.
నెక్స్ట్ ఎస్ స్పీకింగ్ భాషణము మాట్లాడడము, ఆర్ రీడింగ్ పఠనము చదవడము, డబ్ల్యూ అంటే రైటింగ్ లేఖనము రాయడము అంటాం. ఓకేనా, ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే భాషాపరమైన సామర్థ్యాలు పరిశీలించడానికి ఉపయోగపడేటువంటి నికషను గుర్తించండి అంటాడు. మరి భాషా నైపుణ్యాలను పరిశీలించడానికి ఉపయోగపడే నికష మనకి ఏమవుతుంది అంటే అప్రమాణిక నికష. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్ ఏ ప్రామాణిక నికష, ఆప్షన్ బి అప్రమాణిక నికష, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి ప్రాగుక్తిక మూల్యాంకనము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే అప్రమాణిక నికష అనేది మనకు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విద్యార్థి అభ్యసనంలో ఎంత ఉపలబ్ధి పొందుతాడో, ఎంత ఉపలబ్ధి పొందగలడో పరిశీలించడానికి ఉపయోగపడే నికష ఏంటి అంటే అప్రమాణిక నికష. నెక్స్ట్ ఛాత్రోపాధ్యాయుని స్వీయ మూల్యాంకనము, స్వీయము అంటే తనంతట సెల్ఫ్. ఓకేనా, స్వీయ మూల్యాంకనము ఛాత్రోపాధ్యాయుని బోధన మూల్యాంకనం ఈ నికషల్లో ముఖ్యమైనటువంటి భాగాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ నికషలో ఛాత్రోపాధ్యాయుని స్వీయ మూల్యాంకనము, ఛాత్రోపాధ్యాయుని బోధన మూల్యాంకనంలో భాగములుగా గలవు అంటే ఏ నికషలో అంటే ఆన్సర్ ఏమవుతుంది అప్రమాణిక నికషలో. నెక్స్ట్ ఈ నికషల్లో అంటే ఏంటి అప్రమాణిక నికషల్లో వస్తు నిశిష్టత అనేది ఉంటుంది. అంటే ఈ క్రింది వారిలో వస్తు నిశిష్టత ఉండేటువంటి నికషను గుర్తించండి. అంటే ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అంటే అర్థం ఏంటి అంటే అప్రమాణిక నికషలో వస్తునిష్టత ఉండదు అంటాడు. వస్తునిష్టత ఉండదు అంటాడు, కానీ అప్రమాణిక నికషలో వస్తునిష్టత అనేది ఉంటుంది. నెక్స్ట్ విశ్వసనీయత, ఔపయోగిత అనేటువంటి షరతులు కూడా వర్తించేటువంటి నికష ఏంటి అంటే అప్రమాణిక నికష. మరి వీటిని మనం ఏమంటాము అంటే న్యూన ప్రామాణిక నికషలు అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ న్యూన ప్రామాణిక నికషలు అని వీటిని అంటాము అంటే విశ్వసనీయత అదే విధంగా ఔపయోగిత. నికషలో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విద్యార్థి యొక్క ఆసక్తులను, అభిరుచులను, వైఖరులను, సృజనాత్మక శక్తులను పరిశీలించడానికి ఉపయోగపడేటువంటి నికష ఏంటి? ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థి యొక్క ఆసక్తి ఏ విధంగా ఉంది, తన యొక్క అభిరుచులు ఏంటి, తన యొక్క వైఖరులు ఏంటి, తన యొక్క సృజనాత్మకత ఏంటి అనేది వీటిని పరిశీలించడానికి ఉపయోగపడేటువంటి నికష మనకి ఏమవుతుంది అంటే ప్రామాణిక నికష. మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి, ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థికి గల ప్రావీణ్యతను మదింపు చేయడానికి ఉపయోగపడేది మనకి ఏమవుతుంది అంటే ప్రామాణిక నికష. చూడండి, ఇక్కడ ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థికి గల ప్రావీణ్యతను మదింపు చేయడానికి ఉపయోగపడేటువంటి నికష ప్రామాణిక నికష. అదే విధంగా విద్యార్థి యొక్క ఆసక్తులను, అభిరుచులను, సృజనాత్మకతను వెలికి తీయడానికి కూడా ఉపయోగపడేటువంటి నికష మనకి ఏమవుతుంది అంటే ప్రామాణిక నికష. పరీక్ష ఎగ్జామినేషన్. మరి నికష అనేది సాంప్రదాయబద్ధమైనది కాదు అని చెప్పాను. నికష సాంప్రదాయబద్ధమైనది కాదు, అయితే పరీక్ష అనేది సాంప్రదాయబద్ధమైనది. మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్, ఎగ్జామినేషన్ పరీక్ష అనేది సాంప్రదాయబద్ధమైనది. అందుకే మనము ఇక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకారము SA1, SA2 ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. చూడండి, ఆ ఎగ్జామ్స్ అనేది సర్టన్ పీరియడ్ అంటే సర్టన్ మార్క్స్ అని ఈ రోజు ఒక స్కూల్లో జరుగుతుంది అనుకోండి, ఇంకో స్కూల్లో కూడా అదే రోజు జరుగుతుందా అంటే ఎస్ అదే రోజు జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ SA1, SA2 కానీ దానికి సంబంధించి సపరేట్ గా ఒక డేట్ అనేది ఉంటుంది, సపరేట్ గా మార్క్స్ అనేటివి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో అందుకే మనము పరీక్ష అంటే ఎగ్జామినేషన్ అనేది మనం ఏం చెప్తున్నాము అంటే సాంప్రదాయబద్ధమైనది అని చెప్తున్నాము. అదే నికష టెస్ట్ అనుకోండి, ఆ ఉపాధ్యాయుడు తనకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తనకు నచ్చినటువంటి సమయంలో తన పీరియడ్ లో ఎన్ని మార్క్స్ కైనా కండక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నికష అనేది సాంప్రదాయబద్ధమైనది కాదు, పరీక్ష ఎగ్జామినేషన్ అనేది సాంప్రదాయబద్ధమైనది. ఇది మీరు 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. మరి అసలు పరీక్ష అనేది ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎగ్జామినేషన్ అనేటువంటి పదము ఎగ్జామిన్ అనేటువంటి ఏ భాషా పదం నుండి గ్రహించబడినది అంటే ఎగ్జామిన్ అనే లాటిన్ భాషా పదం నుండి గ్రహించబడినది. ఏ భాషా పదము? లాటిన్ భాషా పదం నుంచి గ్రహించబడినది. మరి దీనికి మూలం ఏంటి అంటే ఎగ్జామిన్ అంటే అర్థం ఏంటి అంటే ది పాయింటర్ ఆఫ్ బ్యాలెన్స్, త్రాసులోని ముళ్ళు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. సరికాని వాక్యాన్ని గుర్తించండి అని. ఎగ్జామినేషన్ ఎగ్జామిన్ అనేటువంటి లాటిన్ పదం నుంచి గ్రహించబడినది.
రెండవది పరీక్షలు సాంప్రదాయబద్ధమైనవి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ వీటిని బేస్ చేసుకొని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అసలు ఇక్కడ పరీక్ష అంటే ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, విద్యార్థులకు కొన్ని ప్రమాణాలు నిర్ణయించి, అంటే ఇప్పుడే చెప్పాను చూడండి, ఒక అంశాన్ని బేస్ చేసుకొని కాదు చెప్పేది. నికష అనేది ఒక అంశాన్ని బేస్ చేసుకొని చెప్తాము. ఇక్కడ కొన్ని టాపిక్స్ ను బేస్ చేసుకొని, కొన్ని యూనిట్స్ ను బేస్ చేసుకొని SA1 SA2 ఇలా కొన్ని ఎగ్జామ్స్ అంటే ఒక పరీక్ష అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. ఆ పరీక్షలో వారి యొక్క స్థాయి ఏ విధంగా ఉంది, విద్యా ప్రమాణాలను వారు ఏ విధంగా అనువర్తించారు అని తెలుసుకోవడానికి ఉపయోగించేది మనకి ఏమవుతుంది అంటే పరీక్ష అవుతుంది. అంటే ఇక్కడ విద్యార్థులకు కొన్ని ప్రమాణాలు నిర్ణయించి వారి విద్యా సముపార్జన స్థాయి నిర్ణయించిన విద్యా ప్రమాణాల్లో సరితూగుతున్నారా లేదా అని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే పరీక్ష. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే, విద్యార్థులకు కొన్ని ప్రమాణాలు నిర్ణయించి వారి విద్యా సముపార్జన స్థాయి నిర్ణయించిన విద్యా ప్రమాణాలతో సరితూగుతున్నారా లేదా అని తెలిపేది అంటాడు. ఆప్షన్ ఏ నికష, ఆప్షన్ బి మాపనము, ఆప్షన్ సి పరీక్ష, ఆప్షన్ డి సంథింగ్ ఏదని ఇవ్వచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే పరీక్ష. నెక్స్ట్ పరీక్షల్లో విజయము, ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ చూద్దాము. చూడండి, ఎడ్వర్డ్ కార్పెంటర్ ఏ విధంగా డెఫినేషన్ ఇచ్చాడు, ఏమని నిర్వచించాడు అంటే, పరీక్షల్లో విజయము నిజమైన మేధో సంపత్తికి గీటురాయి కాదు. అంటే పరీక్షల్లో మార్కులు సాధించినంత మాత్రాన తనకి ఎంతో మేధోశక్తి ఉంది అనుకోవడం కాదు, అది గీటురాయి కాదు అని చెప్పింది ఎవరు అంటే ఎడ్వర్డ్ కార్పెంటర్. నోటెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పరీక్షల్లో విజయం అనేది, పరీక్షలో విజయం సాధించామనుకోండి, ఆ పరీక్షల్లో సాధించినటువంటి విజయం అనేది నిజమైన మేధో సంపత్తికి గీటురాయి కాదు అని చెప్పింది ఎవరు అంటే ఎడ్వర్డ్ కార్పెంటర్. నెక్స్ట్, మనం ఒకే ఒక సంస్కరణ విద్యారంగంలో చేయవలసి వస్తే చేయాల్సింది పరీక్ష విధానాన్ని సంస్కరించడమే అని చెప్పింది ఎవరు అంటే రాధాకృష్ణన్ కమిషన్ 1948. మరి పరీక్షా విధానంలో అంతర్గత మదింపు అదే విధంగా బహుళ ఐచ్ఛిక లఘు ప్రశ్నలు ఉండాలని సిఫార్సు చేసినది ఎవరు అంటే, ఇక్కడ చూడండి, మొదలియార్ కమిషన్ 1952-53. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఆ నిర్వచనాలు ఏ విధంగా ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ ఎవరు ఇచ్చారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంతర్గత మదింపు అంటే ఇంటర్నల్ అసెస్మెంట్. నెక్స్ట్, బహుళ ఐచ్ఛిక లఘు ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్. ఇవి ప్రశ్నల్లో ఉండాలి, పరీక్షా విధానంలో ఉండాలి అని సిఫార్సు చేసినది ఎవరు అంటే మొదలియార్ కమిషన్ 1952-53. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, విద్యార్థులను సమగ్రంగా మూల్యాంకనం చేయాలని, అలాగే వారి యోగ్యతా పత్రాలలో అంటే ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ లలో ఉత్తీర్ణత అయ్యారా, ఉత్తీర్ణులు కాలేదా, ఇలాంటివి ఏవి మెన్షన్ చేయకూడదని చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్ 1964-66. చాలా ఇంపార్టెంట్. ఒకసారి బిట్ చూడండి, విద్యార్థులను సమగ్రంగా మూల్యాంకనం చేయాలని, అలాగే వారి యోగ్యతా పత్రాల్లో విద్యార్థులు ఉత్తీర్ణులా అనుత్తీర్ణులా అనే అంశం ఉండకూడదని సూచించింది. అంటే ఇక్కడ మూల్యాంకనం సరిగా ఉండాలి, అక్కడ వారికి వచ్చినటువంటి మార్క్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఉత్తీర్ణులా అనుత్తీర్ణులా అంటే ఉత్తీర్ణు పాసా ఫెయిల్ అనేది ఆ పత్రాల్లో ఉండకూడదు అని సిఫార్సు చేసినది అని సూచించినది ఎవరు అంటే కొఠారి కమిషన్ 1964-66. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, విద్యార్థి జ్ఞాపక శక్తిని పరీక్షించడమే కాక పరీక్షా విధానంలో పాఠ్య పుస్తకాలలోనూ అదే విధంగా బోధనా పద్ధతుల్లోనూ మార్పులు తీసుకురావాలని సూచించినది ఏంటి అంటే NPE 1986. NPE అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, జాతీయ విద్యా విధానము 1986. అదే విధంగా యునెస్కో అంతర్జాతీయ విద్యా మిషన్ 1992. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే NPE 1986 ఏం చెప్పింది అంటే 1986 ఏం చెప్పిందంటే విద్యార్థి జ్ఞాపక శక్తిని పరీక్షించడమే కాకుండా పాఠ్య పుస్తకాల్లోనూ మార్పు తీసుకురావాలి, అదే విధంగా బోధనా పద్ధతుల్లోనూ మార్పులు తీసుకురావాలని సూచించింది NPE 1986. ఓకేనా, ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, జాతీయ విద్యా విధానము 1986. నెక్స్ట్, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు, మూల్యాంకన విధానాలను రూపొందించాలని పేర్కొంది ఏంటి అంటే ఇక్కడ RTE 2009. ఓకే, RTE అంటే ది రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్
ది రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టము అంటాం. విద్యా హక్కు చట్టము 2009 ఏమని చెప్పింది అంటే పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అంటే ఓవరాల్ గా విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు, పాఠ్య పుస్తకాంశాలు, పాఠ్యం యొక్క పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, మూల్యాంకన విధానాలను రూపొందించాలి అని చెప్పింది ఎవరు అంటే ఆర్టీఈ 2009. ఆర్టీఈ 2009 డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. అంతర్గత మదింపు బహుళైంగిక ప్రశ్నలు ఉండాలి పరీక్ష విధానంలో అని చెప్పింది ఎవరు అంటే మొదలియార్ కమిషన్. నెక్స్ట్ మూల్యాంకనం సరిగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, ఉత్తీర్ణుల అనుత్తీర్ణుల అనేది మనకు అక్కడ మెన్షన్ చేయకూడదు అనే అంశం ఉండకూడదు అని సూచించింది కొఠారి కమిషన్. నెక్స్ట్ పాఠ్య పుస్తకాల్లోనూ బోధనా పద్ధతుల్లోనూ మార్పులు తీసుకురావాలి అని చెప్పింది ఎన్పిఈ 1986, యునెస్కో అంతర్జాతీయ విద్యా మిషన్ 1992. అదే విధంగా విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు, మూల్యాంకన విధానాలను రూపొందించాలని పేర్కొంది ఆర్టీఈ 2009. నోటెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మాపనం, మెజర్మెంట్. మరి ఈ మాపనాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ అడగొచ్చు ఫ్రెండ్స్. మరి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక వస్తువు యొక్క భౌతిక రూపాన్ని వివిధ కొలమానాల్లో కొల్చడమే ఆప్షన్ ఏ నికష, ఆప్షన్ బి పరీక్ష, ఆప్షన్ బి మాపనం, ఆప్షన్ డి మూల్యాంకనం అంటాడు. సో భౌతిక రూపము అంటేనే మనకి ఆన్సర్ ఏం గుర్తు రావాలి? మాపనం. సో మాపనం అంటేనే కొలవడం అని అర్థం. మాపనం అంటేనే అర్థం ఏంటి? కొలవడం. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏ విధంగా ఇచ్చారో, ఒక వస్తువు యొక్క భౌతిక రూపాన్ని వివిధ కొలమానాలతో కొలిస్తే అది మనకి ఏమవుతుంది అంటే మాపనం అవుతుంది. మరి మాపనము అంటే అర్థం ఏంటి? కొలవడము అని. అంటే ఇక్కడ మేము ఏ విధంగా చెప్పొచ్చు అంటే కాలాన్ని గడియారాలతో కొలవడము. సో కాలాన్ని మనము గడియారంతో కొలుస్తూ ఉంటాం. అదే విధంగా బరువును త్రాచుతో తూచడము, ఇలాంటివన్నీ మనకు మాపనము, కొలవడము అనేటువంటి అర్థానికి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పరీక్ష ద్వారా దేన్నైతే కొలుస్తామో దాన్ని సంఖ్యారూపాన్ని ఇవ్వడమే మాపనం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అంటే ఇందాక చెప్పినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని ఇందాక చెప్పినటువంటి పరీక్ష అంటే సాక్ష్యాధారాలను సేకరించేటువంటి పద్ధతిని మనము పరీక్ష అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అక్కడ సాక్ష్యాధారాలను సేకరించేటువంటి పద్ధతి పరీక్ష అని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఇక్కడ మనము పరిణాత్మకమైనదిగా దేన్ని మనం చెప్పుకోవచ్చు అంటే దేనిని చెప్పుకోవచ్చు అంటే మాపనాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వానిలో మాపనం యొక్క లక్షణాన్ని గుర్తించండి అని అడగచ్చు. ఈ క్రింది వానిలో మాపనానికి సంబంధించి ఒక లక్షణాన్ని గుర్తించండి అడగచ్చు. మరి మాపనం యొక్క లక్షణము మనకి ఏం గుర్తు రావాలి? పరిణాత్మకమైనది. ఓకే, ఆప్షన్ లో గుణాత్మకమైనది, సంశ్లేషణాత్మకమైనది, పరిణాత్మకమైనది ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇస్తారు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? పరిణాత్మకమైనది. సో ఇక్కడ పరిణాత్మకమైనది అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ విద్యార్థి సాధనకు మార్కుల రూపంలో కొలవడమే మనకి ఏమవుతుంది? పరిణాత్మకం. ఇక్కడ డెఫినేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక వస్తువు యొక్క గుణాన్ని, భౌతిక రూపాన్ని, పరిమాణాన్ని, అదే విధంగా స్వభావాన్ని ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలతో జతపరిచి పోల్చగలిగే విధానమే మనకి ఏమవుతుంది అంటే మాపనము అంటేనే కొలవడము. మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అది మనకి కంటికి కనిపిస్తుందా? ఎస్, కంటికి కనిపిస్తుంది. కాబట్టి కంటికి కనిపించే పరిమాణాన్ని కొలిచేది అనేటువంటి అర్థం ఇస్తుంది ఇక్కడ. మాపనము అంటే అర్థం ఏంటి? ఇక్కడ కంటికి కనిపించేటువంటి పరిమాణాన్ని కొలిచేదే మనకి ఏమవుతుంది అంటే మాపనం అవుతుంది. ఓవరాల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఒక వస్తువు యొక్క భౌతిక రూపాన్ని వివిధ కొలమానాలతో కొలిస్తే అది మనకి ఏమవుతుంది? మాపనం అవుతుంది. సో మాపనం యొక్క ముఖ్య లక్షణం మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే పరిణాత్మకం అని ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. మదింపు, అసెస్మెంట్. మరి ఇక్కడ అసెస్మెంట్ అంటే ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఇక్కడ కూడా ఉంటుంది. ఏంటో చూడండి ఒక్కసారి. ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది. ఈ క్రింది వానిలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది అంటాడు. సో ఆప్షన్ ఏ మదింపు, ఆప్షన్ బి పరీక్ష, ఆప్షన్ సి మూల్యాంకనం, సంథింగ్ ఎలాగైనా అడగచ్చు. ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మనకి ఏమవుతుంది అంటే మదింపు. అదే విధంగా తరగతి గది బోధనలో భాగంగా ఉండేది కూడా మనకి ఏమవుతుంది అంటే మదింపు అవుతుంది.
తరగతి గది బోధనలో భాగంగా జరిగేది మనకేంటి మదింపు, అసెస్మెంట్ అంటాం. అదే విధంగా ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది కూడా మనకి ఏమవుతుంది మదింపు. అసలు మదింపు అంటే ఏంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అభ్యాసకులు అభ్యసన కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు వారి యొక్క సాధనను, ఆ ప్రగతిని మాపనం చేయడమే మనకేమవుతుంది అంటే మదింపు. వారి యొక్క సాధనను మాపనం చేయడమే మనకేమవుతుంది అంటే మదింపు అవుతుంది. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, విద్యార్థులు నేర్చుకున్నప్పుడు, లేదా చదివేటప్పుడు, లేదా రాసేటప్పుడు, లేదా లెక్కలు చేసేటప్పుడు, లేదా చర్చలు జరిపేటప్పుడు వారు మాట్లాడేటువంటి విధానాన్ని, వివిధ అంశాలపై వారు వ్యక్తపరిచే భావనలపై ఆధారపడి వారి ప్రగతిని ఉపాధ్యాయుడు అవగాహన చేసుకొని అంచనా వేయడమే మనకేమవుతుంది అంటే మదింపు అవుతుంది. అంటే విద్యార్థుల యొక్క భావాలు, అంటే వారి యొక్క అవగాహన ఉపాధ్యాయుడు అవగాహన చేసుకొని అంచనా వేయడమే మనకి ఏమవుతుంది అంటే మదింపు అవుతుంది. అంటే ఇక్కడ వారు నేర్చుకునేటప్పుడు ఏ విధంగా ఉన్నారు, చదివేటప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, రాసేటప్పుడు ఎలా రాస్తున్నారు, లెక్కలు చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు, చర్చలు జరిపేటప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉంది, ఇలాంటి వాటిన్నింటినీ ఉపాధ్యాయుడు అవగాహన చేసుకొని ఒక అంచనా వేయడమే మనకేమవుతుంది అంటే మదింపు అవుతుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది గుర్తించండి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే మదింపు, అసెస్మెంట్. నెక్స్ట్ వన్, మూల్యాంకనం అంటే ఏంటి? మరి ఎవాల్యుయేషన్ అంటే అర్థం ఏంటి అంటే, మూల్యాంకనము బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. అంటే బోధనాభ్యసన ప్రక్రియలో మెయిన్ గా మనకు అంతర్భాగంగా దేన్ని చెప్పుకోవచ్చు? ఇక్కడ మనము మూల్యాంకనాన్ని చెప్పుకోవచ్చు. మరి అసలు మూల్యాంకనము అంటే ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, బోధనాభ్యసన కార్యక్రమం పూర్తయిన తరువాత ఉపాధ్యాయుడు తాను ఆశించిన లక్ష్యాలు, స్పష్టీకరణలు, అంటే ఉపాధ్యాయుడు ఏమైతే ఆశించాడో ఆ లక్ష్యాలు, స్పష్టీకరణలు ఎంతవరకు నెరవేరాయో పరిశీలించుకుంటాడు. ఒకవేళ ఆ లక్ష్య సాధనలో లోపాలేమైనా ఉంటే ఆ లోపాలకు గల కారణాలు తెలుసుకొని వాటిని సవరించుకొని బోధన కొనసాగిస్తాడు. అంటే ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఉపాధ్యాయుడు తాను ఆశించినటువంటి లక్ష్యాలు, స్పష్టీకరణలు ఎంతవరకు నెరవేరాయో పరిశీలించుకుంటాడు. మరి పరిశీలించుకున్న తర్వాత ఒకవేళ ఆ లక్ష్య సాధనలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలకు గల కారణాలు తెలుసుకొని వాటిని సవరించుకొని ఏం చేస్తాడు అంటే బోధన కొనసాగిస్తాడు. దీనిని మనం ఏం చెప్తున్నాము అంటే పరిగణనం లేదా మదింపు లేదా మూల్యాంకనం అని అంటాము. ఇది మనం మూల్యాంకనంగా డెఫినేషన్ చెప్పుకోవచ్చు. మరి మూల్యాంకనం పరంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, పరిగణనం మదింపు కంటే మూల్యాంకనం సమగ్రమైనది. అంటే ఇక్కడ మూల్యాంకనం అనేది వేటికన్నా సమగ్రమైనది అంటే పరిగణనం మదింపు కంటే మూల్యాంకనం అనేది చాలా సమగ్రమైనదిగా చెప్పుకోవచ్చు. అదే విధంగా పరిగణనం కంటే విశాల పరిధి కలది, విశిష్టమైనది. అంటే పరిగణనం కంటే విశాల పరిధి కలది, విశిష్టమైనది మనం దేనిగా చెప్పుకోవచ్చు అంటే మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ముందుగా నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయో తరగతి గదిలో ఏర్పరిచిన అభ్యసనానుభవాల ప్రభావము, విద్యా ఉద్దేశాలు ఎంతవరకు సాధ్యమయ్యాయో తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. ఇది మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డెఫినేషన్. ఏంటి అంటే ముందుగా నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయో తరగతి గదిలో ఏర్పరిచిన అభ్యసనానుభవం యొక్క ప్రభావము, విద్య ఉద్దేశాలు ఎంతవరకు సాధ్యమయ్యాయో తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్, మరి మూల్యాంకనం యొక్క నిర్వచనాలను మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, కొఠారి కమిషన్ ఏ విధంగా నిర్వచనం ఇచ్చారో అనేది ఒక్కసారి చూస్తే, మూల్యాంకనం అనేది ఒక అవిరణ ప్రక్రియ. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ హార్వే, ఆప్షన్ బి థార్న్డైక్, ఆప్షన్ సి హెగెన్, ఆప్షన్ డి కొఠారి కమిషన్ అంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి కొఠారి కమిషన్. అంటే కొఠారి కమిషన్ ఏం చెప్పారు అంటే మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ. నోటెడ్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, హెగెన్ అదే విధంగా థార్న్డైక్ ఏ విధంగా నిర్వచనం ఇచ్చారు అంటే మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒకదాన్ని వర్ణించడము,
వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చును లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అనేది మూల్యాంకనం అని తెలియజేసిన వారు ఎవరు అంటే హెగెన్, అదే విధంగా థార్న్డైక్. నెక్స్ట్ హార్వీ ఏ విధంగా మూల్యాంకనాన్ని నిర్వచించారు అంటే అభ్యసన కృత్యాలను విశ్లేషించి, లాస్ట్ టైం అడిగాడు, అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావము విద్యార్థి సమర్థతను జవాబుదారితనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనము అని తెలియజేసింది ఎవరు అంటే హార్వే. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యసన డెఫినేషన్స్ కాబట్టి డైరెక్ట్ గా అడుగుతాడు ఫ్రెండ్స్. ఎలా అడుగుతారంటే అభ్యసన కృత్యాలను విశ్లేషించి, అంటే అభ్యసన కృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించి వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనము అని తెలియజేసిన వారు ఎవరు అని అడుగుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే హార్వే. ఓకేనా, అంటే విద్యార్థి యొక్క సమర్థత ఏ విధంగా ఉంది, జవాబుదారీతనం ఏ విధంగా ఉంది, దాన్ని అభివృద్ధి చేశామా చేయలేదా అంచనా వేయడమే మూల్యాంకనము అని తెలియజేసింది ఎవరు అంటే హార్వే. మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయడమే మనకేమవుతుంది అంటే మూల్యాంకనము. అంటే బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలు అంటే రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది అంచనా వేయడమే మనకేమవుతుంది అంటే మనం ఏదైనా ఒక బోధన చేశాము, అభ్యసనం ప్రక్రియ ద్వారా లభించేటువంటి ఫలితాలు రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజల్ట్స్ ను అంచనా వేయడమే మనకి ఏమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్ శిశువుల సమగ్రాభివృద్ధిని అంచనా వేయడమే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, శిశువుల సమగ్రాభివృద్ధిని అంచనా వేయడమే మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతుల ద్వారా పలు సాధనాల ద్వారా విద్యార్థుల విద్యార్జన స్థాయిని తెలిపేది కూడా మనకేమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్ బోధనా లక్ష్యాలు సాధించింది లేనిది తెలిపే ప్రక్రియ కూడా మనకేమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో బోధనా లక్ష్యాలు సాధించింది లేనిది తెలిపేటువంటి ప్రక్రియను ఏమంటారు అంటారు. ప్రక్రియను ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మూల్యాంకనము. ఓకేనా, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో బేసిక్స్ కాన్సెప్ట్స్ పరంగా ఎలాగైనా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ భాషా మూల్యాంకనం అంటే భాష యొక్క నైపుణ్యాలను సామర్థ్యాలను బోధనా లక్ష్యాలను ఎంతవరకు సాధించామో తెలుపబడేదే మనకి ఏమవుతుంది అంటే భాషా మూల్యాంకనం అవుతుంది. చూడండి ఒక్కసారి, భాషా మూల్యాంకనం అంటే అర్థం ఏంటి? భాషా నైపుణ్యాలను సామర్థ్యాలను బోధనా లక్ష్యాలను ఎంతవరకు సాధించామో తెలియపరిచేది మనకి ఏమవుతుంది అంటే ఆ భాషా మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్ విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన పరివర్తనను తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. చూడండి ఇక్కడ విద్యార్థి ప్రవర్తనలో వచ్చినటువంటి పరివర్తనను తెలిపేది, ఈ క్రింది వారిలో విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన పరివర్తనను తెలిపేది గుర్తించండి అంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే మూల్యాంకనము. నెక్స్ట్ పాఠశాలలో జరిగే బోధనాభ్యసన ప్రక్రియలను ప్రారంభించడానికి ముందే లక్షణాలను నిర్దేశించుకోవాలి. లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని బోధనాభ్యసన కృత్యాలు నిర్వహించాలి. లక్ష్యాలు బోధనాభ్యసన కృత్యాల ఆధారంగా విద్యార్థులను ఏం చేయాలి? పరిశీలించాలి. విద్యార్థులు బోధనాభ్యసన అనుభవాల ద్వారానే నేర్చుకుంటారు. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఏంటి అంటే తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే అంతిమ ప్రవర్తన అవుతుంది. అంటే అభ్యసన ప్రవర్తన ద్వారా బహిర్గతమవుతుంది. ఇక్కడ ఈ కింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి, సరైనటువంటి సరికాని వాక్యాలను గుర్తించండి. అక్కడ మీకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అభ్యసన ప్రవర్తన ద్వారా బహిర్గతం అవుతుంది అంటాడు. ఎస్, ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే ట్రూత్ స్టేట్మెంట్. అంటే తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు అనేది అంతిమ ప్రవర్తనగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి ఇక్కడ ఒక్కసారి మదింపు అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, రెండు కంపారిజన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మదింపు చూద్దాము. తరగతి గది అంశాలపై వారు వ్యక్తపరిచే భావనలపై ఆధారపడి విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయుడు అవగాహన చేసుకుని చేయడమే మదింపు. అంటే ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఉపాధ్యాయుడు అవగాహన చేసుకొని అంచనా వేయడమే మనకి ఏమవుతుంది అంటే మదింపు అవుతుంది. అదే మూల్యాంకనం అంటే ఏంటి? బోధనా అభ్యసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన ఇందా చెప్పాను చూడండి పరివర్తన మార్పుల మొత్తాన్ని, ఓకేనా, విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన పరివర్తన మార్పుల మొత్తాన్ని గూర్చి తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. మరి
మదింపు పరంగా చెప్తే, మదింపు అనేది మూల్యాంకన ప్రక్రియలో చిట్ట చివరి నిర్ణయం చేయడానికి దారి తీస్తుంది. ఇక్కడ చూడండి, చిట్ట చివరి నిర్ణయం చేయడానికి దారి తీస్తుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో మదింపుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు, లేదా మూల్యాంకానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటారు. అంటే మూల్యాంకనంలో మదింపు మాపనాలు ఇమిడి ఉంటాయి. అంటే ఈ క్రింది వానిలో మదింపు మాపనాలు వేటిలో ఇమిడి ఉంటాయి అంటే మూల్యాంకనంలో ఇమిడి ఉంటాయి. నెక్స్ట్, ఇది ఒక ప్రక్రియ మాత్రమే ఇది ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేస్తుంది. అంటే మదింపు అనేది ఒక ప్రక్రియను మాత్రమే ఏం చేస్తుంది, అంచనా వేస్తుంది. అదే మూల్యాంకనం అయితే తరగతి గది బోధనాభ్యసన ప్రక్రియలు అన్నింటినీ మాపనం చేస్తుంది. అంటే ఇక్కడ మదింపు అయితేనేమో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేస్తుంది, మూల్యాంకనం అయితే బోధనాభ్యసన ప్రక్రియలు అన్నింటినీ మాపనం చేస్తుంది. మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్, ఇది విద్యార్థులు ఇచ్చిన విలువలను అంచనా వేస్తుంది. మదింపు అనేది ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ విద్యార్థులు ఇచ్చినటువంటి విలువలను అంచనా వేస్తుంది. అదే మూల్యాంకనం అయితే ఫలితాలను నివేదిస్తుంది. అంటే విద్యార్థుల సంపూర్ణ మొత్తాలను నిర్ణయించి తగు ఫలితాలను నివేదించేది మనకి ఏమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్, బోధనాభ్యసన లోపాలను మాత్రమే గుర్తిస్తుంది. మదింపు అనేది ఏం చేస్తుంది, ఇక్కడ బోధనాభ్యసన లోపాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే గుర్తించేది మనకి ఏమవుతుంది అంటే మదింపు అవుతుంది. బోధనాభ్యసన లోపాలను గుర్తించి సవరించేది మనకి ఏమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. ఇక్కడ చూడండి, బోధనాభ్యసన లోపాలను గుర్తించి సవరించేది ఏమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. బోధనాభ్యసన లోపాలను మాత్రమే గుర్తించేది మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మదింపు అవుతుంది. నెక్స్ట్, బోధన జరుగుతున్నప్పుడే బోధనలో భాగంగా మదింపు జరుగుతుంది. అంటే బోధన జరుగుతున్నప్పుడే దానిలో భాగంగా మదింపు అనేది జరుగుతుంది. అంటే బోధన జరుగుతున్నప్పుడే జరగాలన్నమాట. ఇది బోధనాభ్యసన పూర్తయిన తరువాత తగిన మార్పులు చూపిస్తుంది. అంటే రెండుకి డిఫరెన్స్ ఏంటి, బోధనాభ్యసన పూర్తయిన తరువాత మార్పులు సూచించేదేమో మూల్యాంకనము, బోధనాభ్యసన జరిగేటప్పుడే బోధనలో భాగంగా మదింపు అనేది జరుగుతుంది. నెక్స్ట్, లక్ష్యాలు ఎంతవరకు సాధించబడేవి అని దానిపై దృష్టి పెడుతుంది. లక్ష్యాలు ఎంత మేరకు సాధించబడినవి అనే దానిపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్, లక్ష్యాలపైనే కాకుండా వాటిని నెరవేర్చి తగిన ఫలితాలను నివేదించి తగిన సూచనలు కూడా మూల్యాంకనం అనేది అందిస్తుంది. మరి అంతిమ నిర్ణయాన్ని తెలియచేసేది మనకు మూల్యాంకనం అయితే అంతిమ నిర్ణయంలో భాగం కాదు. అంటే అంతిమ నిర్ణయానికి సంబంధం లేనిది మనకి ఏమవుతుంది అంటే మదింపు అవుతుంది. అంటే ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ మదింపు అనేది అంతర నిర్ణయంలో భాగమైతే కాదు. అదే మూల్యాంకనం అనేది అంతర నిర్ణయాన్ని తెలియచేసేది మనకేమవుతుంది అంటే మూల్యాంకనం అవుతుంది. ఇది మదింపు మూల్యాంకనానికి కొన్ని డిఫరెన్షియేషన్. అని మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మదింపు అనేది బోధనాభ్యసన లోపాలను మాత్రమే గుర్తిస్తుంది. మూల్యాంకనం అనేది బోధనాభ్యసన లోపాలను గుర్తించి వాటిని ఏం చేస్తుంది, సవరిస్తుంది. ఇది మెయిన్ పాయింట్ గా మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. మరి మూల్యాంకనంలో మనము టైప్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి మూల్యాంకనంలో మనం టైప్స్ ఏమేమి చెప్పుకోవచ్చు, అంతర్గత మూల్యాంకనము, ఇంటర్నల్ అసెస్మెంట్, ఓకేనా. నెక్స్ట్ బహిర్గత మూల్యాంకనము, ఎక్స్టర్నల్ అసెస్మెంట్. నెక్స్ట్ లోప నిర్ధారణ మూల్యాంకనము, డయాగ్నోస్టిక్. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనము, ఫార్మేటివ్. నెక్స్ట్ సమగ్రణాత్మక మూల్యాంకనము, సమిటివ్. నెక్స్ట్ ప్రాగుప్తిక మూల్యాంకనము, అదే విధంగా మనము ఇంకోటి సామర్థ్యాధిక మూల్యాంకనం కూడా చెప్పుకోవచ్చు. మరి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి అంతర్గత మూల్యాంకనము అంటున్నాం. మరి అంతర్గత మూల్యాంకనము అంటే అర్థం ఏంటి అంటే, ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల సముపార్జనను తానే అంచనా వేయడాన్ని ఏమంటాము అంటే అంతర్గత మూల్య నిర్ధారణ లేదా అంతర్గత మూల్యాంకనము అంటాం. అంటే ఇక్కడ అంతర్గత మూల్యాంకనము అంటే అర్థం ఏంటి, విద్యార్థుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల సముపార్జనను తానే అంచనా వేయడము. అంటే విద్యార్థులకు తాను ఏం బోధించాడు ఆ అంశాలను బేస్ చేసుకొని విద్యార్థుల యొక్క సముపార్జనను తానే ఉపాధ్యాయుడే అంచనా వేయడాన్ని మనం ఏమంటున్నాము అంటే అంతర్గత మూల్యాంకనం అంటున్నాం. అంటే ఇంటర్నల్ గా, అంటే తను ఏం బోధించాడు ఆ విద్యార్థుల యొక్క సముపార్జన మనం ఏ విధంగా అంచనా చేయగలము, అంటే ఎంతవరకు పిల్లలకు రీచ్ అయింది అని మనం అర్థం చేసుకునే ఉపాధ్యాయుడే అంచనా వేయడాన్ని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ అంతర్గత మూల్యాంకనము అంటున్నాం.
మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్. మరి పాఠశాల లేదా కళాశాల పరిధిలో జరిగేది మనకి ఏమవుతుంది అంటే అంతర్గత మూల్యాంకనము. అంటే అంతర్గత మూల్యాంకనము పాఠశాలలో జరుగుతుంది, అదేవిధంగా కళాశాల పరిధిలో. అంటే ఇక్కడ ఏంటి, ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల సంపార్జనను తానే అంచనా వేయడమే మనకి ఏమవుతుంది అని చెప్పాను, అంతర్గత మూల్యాంకనం అవుతుంది. అంటే తానే అంచనా వేయాలి. నెక్స్ట్ బహిర్గత మూల్యాంకనము అంటే అర్థం ఏంటి, ఉపాధ్యాయుడు బోధించిన అంశాలలో తాను కాక ఇతర ఉపాధ్యాయులు విద్యార్థుల సముపార్జన అంచనా వేయడాన్ని ఏమంటున్నాము అంటే బహిర్గత మూల్యాంకనం అంటున్నాం. అంటే ఉపాధ్యాయుడు బోధించి తనే అంచనా వేస్తే అంతర్గత, ఉపాధ్యాయుడు బోధించిన తర్వాత విద్యార్థుల్లో వచ్చినటువంటి సముపార్జనాన్ని ఎవరు అంచనా వేస్తున్నారు, ఇక్కడ ఇతర ఉపాధ్యాయులు. అంటే బోధించిన ఉపాధ్యాయుడు కాకుండా ఇతర ఉపాధ్యాయులు అంచనా వేయడాన్ని మనం ఏమంటున్నాము అంటే బహిర్గత, అంటే బయటివారు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇంటర్నల్ అంతర్గత అంటే తానే, బయటివారు అంటే బహిర్గత అంటే బయటివారు. అంటే ఉపాధ్యాయుడు బోధించిన అంశాలలో తాను కాక, అంటే ఆ ఉపాధ్యాయుడు కాక ఇతర ఉపాధ్యాయులు, అంటే ఎవరైనా కావచ్చు, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క సంపార్జనను అంచనా వేయడమే మనకేమవుతుంది ఇక్కడ బహిర్గత మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. మరి పాఠశాల లేదా కళాశాల వెలుపల జరిగేది అనగా బయటి సంస్థల వారు నిర్వహించే మూల్యాంకనము. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఓకేనా. పాఠశాల లేదా కళాశాల వెలుపల జరిగేది అనగా బయటి సంస్థల వారు నిర్వహించే మూల్యాంకనాన్ని ఏమంటాము, బయటి సంస్థల వారు నిర్వహించే మూల్యాంకాన్ని ఏమంటాము, ఆప్షన్ ఏ అంతర్గత మూల్యాంకనము, ఆప్షన్ బి బహిర్గత మూల్యాంకనము, ఆప్షన్ సి నిర్మాణాత్మక మూల్యాంకనము, ఆప్షన్ డి ప్రాగుప్తిక మూల్యాంకనము అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది, బహిర్గత మూల్యాంకనము. ఓకేనా. నెక్స్ట్ లోపల నిర్ధారణ మూల్యాంకనము అంటే అర్థం ఏంటి అంటే విద్యార్థుల వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడే మూల్యాంకనమే మనకి ఏమవుతుంది అంటే లోప నిర్ధారణ. అంటే ఏవైతే లోపాలు, ఏవైతే వాళ్ళు చేసినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, వాటిని నిర్ధారించి దాన్ని ఏం చేయాలి, తొలగించి అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడేది. అంటే ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో, ఏవైతే లోపాలు చేస్తున్నారో వాటిని తొలగించి వారు ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అనే దానికి ఉపయోగపడే మూల్యాంకనమే మనకి ఏమవుతుంది, లోప నిర్ధారణ మూల్యాంకనము. నెక్స్ట్ విద్యార్థులు ఏ ఏ సామర్థ్యాల్లో వెనుకబడి ఉన్నారో దానికి గల కారణాలు కనుగొని నివారించడానికి ఉపాధ్యాయుడు తన బోధనా వ్యూహాలను నిర్మించుకొని విద్యార్థుల సామర్థ్యాలను అభివృద్ధి పరిచే మూల్యాంకనం కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ లోప నిర్ధారణ మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనము. ఓకేనా. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. మరి విద్యార్థి మానసిక స్థాయిని అవసరాలను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుడు తన విద్యాబోధన కార్యక్రమాలను నిర్ణయించుకునే విధానాన్ని మనం ఏమంటున్నాము అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము అంటున్నాం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ విద్యార్థి మానసిక స్థితిని అవసరాలను పరిగణలోకి తీసుకొని, అంటే ఇక్కడ మానసిక స్థితి ఏ విధంగా ఉంది, తన యొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని ఉపాధ్యాయుడు పరిగణలోకి తీసుకొని విద్యా బోధన కార్యక్రమాలను నిర్ణయించుకునేటువంటి విధానాలు, అంటే ఏ విధంగా చెప్పాలి, ఆ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి అనేది ఉపాధ్యాయుడు నిర్ణయించుకునేటువంటి విధానమే మనకి ఏమవుతుంది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. మరి ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఏంటి అంటే రూపణ మూల్యాంకనము, నియత మూల్యాంకనము. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా. ఈ క్రింది వాణిలో నిర్మాణాత్మక మూల్యాంకానికి గల మరొక పేరును గుర్తించండి అంటారు. ఆప్షన్ ఏ బహుళ మూల్యాంకనము, ఆప్షన్ బి రూపణ మూల్యాంకనము, ఆప్షన్ సి ఓకేనా బహిర్గత మూల్యాంకనము, ఆప్షన్ డి అంతర మూల్యాంకనం అంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది, రూపణ మూల్యాంకనము. అంటే రూపణ మూల్యాంకనము అన్నా నియత మూల్యాంకనము అన్నా ఈ రెండు ఏ మూల్యాంకానికి గల ఇతర పేర్లు అంటే నిర్మాణాత్మక మూల్యాంకానికి గల ఇతర పేర్లు. మీరు అవి నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. నెక్స్ట్ చూడండి, బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించేటువంటి మూల్యాంకనమే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము అని చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించే మూల్యాంకనము.
ఓకేనా, బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించేటువంటి మూల్యాంకనమే మనకి ఏమవుతుంది, నిర్మాణాత్మక మూల్యాంకనము. నెక్స్ట్, ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరింది లేనిది తెలుసుకునేదే మూల్యాంకనము. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే, ఒక పాఠము పూర్తి కాగానే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విధానం చూడండి, ఒక పాఠము పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరిందా లేనిదా తెలుసుకునేదే ఆప్షన్ ఏ సంథింగ్ ఏది ఇచ్చేసి మనకు ఆన్సర్ ఏమవుతుంది, మూల్యాంకనము. ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మూల్యాంకనము. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్, సంకలన అదే విధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనం. దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ టైం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కూడా అడిగారు. ఏ విధంగా అడిగారు అంటే, ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకాన్ని చేయడమే ఏమంటారు అని అడిగారు. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేయడమే ఆప్షన్ ఏ కార్యకారణ మూల్యాంకనము, ఆప్షన్ బి రూపణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము, ఆప్షన్ సి ప్రాగుక్తిక మూల్యాంకనము, ఆప్షన్ డి సంకలన మూల్యాంకనము. సో ఆన్సర్ ఏమవుతుంది, సంకలన మూల్యాంకనము. డైరెక్ట్ బిట్ అన్నమాట. ఓకేనా, చూడండి, ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ లో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకాన్ని చేయడం మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ సంకలన మూల్యాంకనము. డైరెక్ట్ బిట్ నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్, విద్యా బోధన ప్రకల్పన కృత్యాల ద్వారా జరిగే మూల్యాంకనం కూడా ఏంటి అంటే ఏమని చెప్పుకోవచ్చు, ఇక్కడ మనము సంకలన మూల్యాంకనము లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనము. నెక్స్ట్, ఒక విద్యా కార్యక్రమానంతరము ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో తెలియజేసేటువంటి మూల్యాంకనం కూడా ఏంటి అంటే సంకలన మూల్యాంకనము. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఒక విద్యా కార్యక్రమానంతరము ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో తెలిపేదే మనకేమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్, వచ్చిన ఫలితాలను బట్టి విద్యార్థులకు గ్రేడులు నిర్ణయించడము, సర్టిఫికెట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు పరీక్షలు రేటింగ్ స్కేల్స్ ద్వారా గ్రేడులను నిర్ణయిస్తాడు. నెక్స్ట్, సంకలన మూల్యాంకనము ఒక విద్యా ప్రక్రియ లేదా కార్యక్రమ ఫలితాలను కూడా తెలుపుతుంది. అంటే సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో సంకలన మూల్యాంకానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటారు. అలాంటప్పుడు మనకు ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడిగారో చూద్దాం. విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసేటువంటి మూల్యాంకనం ఏంటి? విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తరువాత చేసే మూల్యాంకనం ఏంటి అంటే ఆన్సర్ ఏమవుతుంది, సంకలన, సమ్మేటివ్ ఎవాల్యూషన్. ఓకేనా, సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనము. నెక్స్ట్, ప్రాగుక్తిక మూల్యాంకనము. ఓకేనా, ప్రాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ కూడా అడిగారు పోయినసారి. ఏ విధంగా అడిగారు అంటే, నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించే మూల్యాంకనం ఏంటని అడిగాడు. విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించే మూల్యాంకనం ఏంటి? ఆప్షన్ ఏ సంకలన మూల్యాంకనము, ఆప్షన్ బి ప్రాగుప్తిక మూల్యాంకనము, ఆప్షన్ సి నిర్మాణాత్మక మూల్యాంకనము, ఆప్షన్ డి లోప నిర్ధారణ మూల్యాంకనము. మరి విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించేటువంటి మూల్యాంకనం ఏంటి అంటే ప్రాగుప్తిక మూల్యాంకనము. డైరెక్ట్ డెఫినేషన్. ఓకేనా, డెఫినేషన్స్ అన్ని మీరు స్పష్టంగా రాసుకోవాలి. డెఫినేషన్ బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా బిట్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్, విద్యార్థి రాగల కాలంలో ఒక జ్ఞాన క్షేత్ర అభ్యసన విధానంలో సాధించగల ప్రగతిని అంచనా వేసేది కూడా మనకి ఏమవుతుంది అంటే ప్రాగుప్తిక మూల్యాంకనము. నెక్స్ట్, విద్యార్థి భవిష్యత్తులో విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతిగా ప్రాగుప్తిక మూల్యాంకనాన్ని మనం ఇక్కడ పేర్కొనవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సామర్థ్యాత్మక మూల్యాంకనము, సామర్థ్యాధారిక మూల్యాంకనము. విద్యార్థుల బోధనకు ప్రతిపాదనలు, సామర్థ్యాలు. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చెప్పొచ్చు అంటే బోధన అభ్యసన సామర్థ్యాలు ఈ మూల్యాంకనానికి ప్రతిపాదనలు, వీటి ఆధారంగా జరిగే మూల్యాంకనం. ఇక్కడ చూడండి, బోధన అభ్యసన సామర్థ్యాలు మూల్యాంకనానికి ప్రాతిపదికలు, వీటి ఆధారంగా జరిగేటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారు అంటే సామర్థ్యాధారిక మూల్యాంకనము. ఓకేనా, అంటే ఆశించిన సామర్థ్యాలు ఏ మేరకు విద్యార్థులకు లభించాయో తెలుసుకోవడానికి చేసేటువంటి మూల్యాంకనము. ఇంకా ఎగ్జాక్ట్ మనం డెఫినేషన్ చెప్పుకోవాలంటే చూడండి, ఇక్కడ చూడండి, ఆశించిన సామర్థ్యాలు
ఆశించిన సామర్థ్యాలు ఏ మేరకు విద్యార్థులకు లభించాయో తెలుసుకోవడానికి చేసేటువంటి మూల్యాంకనాన్ని మనం ఏమంటాము అంటే సామర్థ్యాధారిత మూల్యాంకనము. ఇది మీరు మెయిన్ గా నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి డెఫినేషన్. మరి సామర్థ్యాధారిత మూల్యాంకనం నిర్వహించేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అంటే రెండు రకాలు. ఒకటి పూర్వ నికష ప్రీ టెక్స్ట్, రెండు ఉత్తర నికష పోస్ట్ టెస్ట్. మరి ప్రీ టెస్ట్ అంటే ఏంటి, పోస్ట్ టెస్ట్ అంటే ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బోధనకు ముందు నిర్వహించేటువంటి నికష. ఓకేనా, ప్రీ అంటే ముందు అని, ఓకేనా, పూర్వము అంటాం కదా, ముందు అని. అంటే బోధనకు ముందు నిర్వహించే నికషనే మనం ఏమవుతుంది అంటే పూర్వ నికష అవుతుంది. ఓకేనా, అదే బోధనానంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి తోడ్పడే నికష మనకి ఏమవుతుంది అంటే ఉత్తర నికష. అంటే బోధనాంతరము అంటే బోధన తరువాత విద్యార్థులు ఆర్జించినటువంటి సామర్థ్యాలను గుర్తించడానికి తోడ్పడే నికషనే మనకి ఏమవుతుంది ఉత్తర నికష అంటాం. ఆ తర్వాత చూద్దాం. ఓకేనా, మరి ప్రాథమిక సమాచారము. ఇక్కడ ఏంటి మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ప్రారంభ సమాచారము, అదేవిధంగా విద్యార్థులు చేసేటువంటి దోషాలు తెలియచేయడం వల్ల దోష నివారణ చేయవచ్చు. విద్యార్థులు చేసే దోషాలు తెలియడం వల్ల దోష నివారణ కూడా మనము ఇక్కడ పూర్వ నికషంలో మనము చేయవచ్చు. నెక్స్ట్ సమాచార విశ్లేషణ పర్యవేక్షణకు తోడ్పడేది మనకు పూర్వ నికష అవుతుంది. ఉపాధ్యాయుల పునశ్చరణకు కూడా తోడ్పడేటువంటి నికష మనకు పూర్వ నికష అవుతుంది. బోధన చేసే సమయంలో ఒక యూనిట్ పాఠము పూర్తి చేసిన తర్వాత బోధనలో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం చేసేది కూడా మనకి ఏమవుతుంది అంటే పూర్వ నికష. నెక్స్ట్ ఉత్తర నికష. బోధనాంతరము, ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పాను కదా, బోధనాంతరము విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి తోడ్పడే నికషనే మనకి ఏమవుతుంది అంటే ఉత్తర నికష. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. అదే విధంగా పూర్వోత్తర నికషలో భాగమైన మూల్యాంకనం ఏంటి అంటే ఉత్తర నికషగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏమని, ఇక్కడ చూడండి, పరిపృష్టి ఫీడ్బ్యాక్ ద్వారా లోపల నివారణ బోధన కొనసాగించడానికి మూల్యాంకనం తోడ్పడుతుంది. పూర్వోత్తర నికషంలో భాగమైన మూల్యాంకనం ఏంటి అని అడిగితే మనం ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తర నికషగా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లక్ష్యాధార మూల్యాంకనము. లాస్ట్ వన్ వచ్చేసరికి లక్ష్యాధార మూల్యాంకనము, ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎవాల్యుయేషన్ అంటాం. మరి మూల్యాంకనాన్ని వేటి ద్వారా మాపనం చేస్తారు అంటే మూల్యాంకన సాధనాల ద్వారా మాపనం చేస్తారు. చూడండి, ఇక్కడ మూల్యాంకనాన్ని వేటి ద్వారా మాపనం చేస్తారు, మూల్యాంకన సాధనాల ద్వారా మాపనం చేస్తారు అనేది మీరు మెయిన్ గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. మరి డెఫినేషన్ ఒక్కసారి చూద్దామా. ఇక్కడ చూడండి, ప్రస్తుత పరీక్షలలో డెఫినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుత పరీక్షల్లో ఉన్న లోపాలను నివారించి, పరీక్షలంటే విద్యార్థులకు ఉండే భయాన్ని తొలగించి, విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఉపాధ్యాయుడు తాము చేయవలసిన పనిని సక్రమంగా నిర్వహించడానికి ప్రవేశపెట్టినదే మనకేమవుతుంది అంటే లక్ష్యాధార మూల్యాంకనము. అంటే అర్థం ఏంటి, పరీక్షలంటే భయపడేటువంటి విద్యార్థులకు పరీక్షలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని ఏం చేయాలి, తొలగించాలి. విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఉపాధ్యాయులు తాము చేయవలసినటువంటి పనిని సక్రమంగా నిర్వహించడానికి ప్రవేశపెట్టినదే మనకి ఏమవుతుంది అంటే లక్ష్యాధార మూల్యాంకనము. మరి లక్ష్యాధార మూల్యాంకనం యొక్క లక్ష్యాలు మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే బోధనాభ్యసన కృత్యాలు, అదేవిధంగా సమప్రాధాన్యత గల అంశాలు మనము లక్ష్యాధార మూల్యాంకనంలోని ముఖ్యమైనటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మరి ఈ మూల్యాంకనం అనేది ముఖ్యంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరి ఆ 3 అంశాలు ఏంటి, ఒకటి ఆబ్జెక్టివ్స్, 2 లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, 3 ఎవాల్యుయేషన్. అంటే అభ్యసన అనుభవాలు, లక్ష్యాలు, మూల్యాంకనము. ఈ మూడింటిపైన మూల్యాంకనము ఆధునీకరణము ఈ మూడింటిపైన ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఇవి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్.